మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ను ఎంతో ప్రేమించేవారు. 1631లో ముంతాజ్ మహల్ తన 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించింది. ఆమె చివరి కోరిక మేరకు ప్రపంచంలో ఎవరూ మర్చిపోలేని ఒక అద్భుతమైన స్మారకాన్ని నిర్మించాలని షాజహాన్ నిశ్చయించుకున్నారు. నిర్మాణం ఆగ్రాలోని యమునా నది ఒడ్డున 1632లో నిర్మాణం ప్రారంభమైంది. దీనిని ఇటుకలు, ఎర్రని ఇసుకరాయి మరియు అత్యంత నాణ్యమైన తెల్ల పాలరాతితో నిర్మించారు. ఈ నిర్మాణ శైలి పర్షియన్, ఇస్లామిక్ మరియు భారతీయ కళల సమ్మేళనం. శిల్పులు మరియు ఖర్చు ఉస్తాద్ అహ్మద్ లాహోరీ ప్రధాన వాస్తుశిల్పిగా వ్యవహరించారు. దేశ విదేశాల నుండి కళాకారులను రప్పించి 20,000 మంది కార్మికులతో 22 సంవత్సరాల పాటు నిర్మించారు. ప్రత్యేకతలు తాజ్ మహల్ తెల్లని పాలరాతితో నిర్మితమైనప్పటికీ సూర్యరశ్మి మరియు చంద్రకాంతిని బట్టి తన రంగులను మారుస్తున్నట్లు కనిపిస్తుంది. ఉదయం గులాబీ, పగలు తెలుపు, రాత్రి బంగారు రంగు. ప్రపంచ వారసత్వ ప్రదేశం 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన తాజ్ మహల్ ప్రపంచ 7 వింతలలో ఒకటిగా నిలిచింది. షాజహాన్ అంత్యక్రియలు 1658లో తన కొడుకు ఔరంగజేబు చేతిలో బందీ అయిన షాజహాన్ తన చివరి రోజుల్లో ఆగ్రా కోట నుండి తాజ్ మహల్ను చూస్తూ గడిపారు. 1666లో ఆయన మరణించిన తర్వాత ఆయనను కూడా ముంతాజ్ మహల్ సమాధి పక్కనే సమాధి చేశారు. ప్రస్తుతం తాజ్ మహల్ ప్రేమికులకు ఒక చిహ్నంగా మరియు పర్యాటక కేంద్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది.